వ్యవసాయ రంగం ప్రోత్సహిస్తూ ఇతర రంగాలు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ రంగాల్ని కూడా పెద్ద ఎత్తున మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అండ్ ఐ ట్రూలీ బిలీవ్ దట్ విశాఖపట్నం and I continue to believe that Visakhapatnam will play a very important role in this growth story. విశాఖపట్నం మంచి అవకాశం. అనేక ఐటీ కంపెనీలు కలిసినప్పుడు వాళ్ళకి ఒకటి చెప్పాడు, ఇఫ్ బెంగళూరు వాస్ టు మ్యారీ గోవా అండ్ హ్యావ్ ఎ చైల్డ్ దట్ ఈస్ విశాఖపట్నం. వీ హ్యావ్ ఆల్ ద ఎకో సిస్టమ్ హియర్. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ సిటీ. టేక్ అ ఛాన్స్ ఆన్ అస్, యూ విల్ నాట్ రిగ్రెట్. అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం. కానీ ఒక యువకుడుగా, మాజీ ఐటీ శాఖ మంత్రిగా ఆవేదనతో ఈరోజు ఉంది. అనేక పరిశ్రమలు తరలి వెళ్ళిపోతున్నాయి. అందుకే నేను మిమ్మల్ని కుర్రలందరినీ కోరేది ఒకటే, యూ హ్యావ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ నౌ టు చేంజ్ ద కోర్స్. 10th అంటే 10వ తారీఖు నాడు జీవీఎంసీ ఎన్నికలు జరుగుతుంది. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలన్నా, విశాఖపట్నాన్ని సమర్థవంతంగా నడిపించాలన్నా అది మేయర్ పైన, మేయర్ కింద ఉన్న టీం పైన ఆధారపడి ఉంటుంది. వీ కెన్ చేంజ్ ఆ డైరెక్షన్. భారతదేశ రాజ్యాంగం సర్పంచులు కానీ ఇటు మేయర్లకి చాలా అవకాశాలు ఇచ్చింది, చాలా పవర్స్ ఇచ్చింది. వీ హ్యావ్ దట్ ఆపర్చునిటీ టు చేంజ్ అవర్ కోర్స్. నేను భావించేది ఆంధ్ర రాష్ట్రం దారి తప్పిందని. మళ్ళీ సరైన దారి పెట్టడానికి ఇది ఒక మంచి అవకాశం. ప్రశాంతంగా ఉన్న విశాఖపట్నాన్ని కొంతమంది వచ్చి రౌడీజం, దాదాగిరి అన్ని పెరిగినాయి, మీ అందరూ తెలుసు. సండే వస్తే కంగారు, ఎవరు ఇల్లు పోతుందా, ఎవరు గోడ కొడతారా అని. అదే మనం అందరం చూస్తాం. అవన్నీ పోవాలంటే వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ ద రైట్ పార్టీ విన్స్ ఎలక్షన్. అండ్ ఐ ట్రూలీ బిలీవ్ దట్ తెలుగుదేశం పార్టీ యాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాండిడేట్స్ పాసిబుల్. మాకు రౌడీ షీటర్లు లేరు, కేసుల్లో లేరు. బీకామ్ దగ్గర నుంచి ఎంబీఏ వరకు చదివిన వాళ్ళే మా పార్టీ కౌన్సిలర్గా ఈరోజు నిలబడుతున్నారు. ఇతర పార్టీతో పోల్చండి కావాలంటే, వాళ్ళందరూ రౌడీ షీటర్లు, 420 కేసులు, మానభంగాల కేసులు ఎన్ని ఉన్నాయి. అలాంటి వాళ్ళు కావాలా? కష్టపడి బాగా చదువుకుని పైకి వచ్చిన వాళ్ళు. రేపు మన వార్డుని, మన విశాఖపట్నాన్ని సమర్థవంతంగా నడిపేయగలం. ఒక్కసారి ఆలోచించి 10వ తారీఖు నాడు 10th of this month మీరందరూ ఓటేయాల్సిన బాధ్యత ఉంది. మీరందరూ అనుకోవచ్చు ఆ ఒక్క ఓటుతో ఏమవుతుందని. అనేక నియోజకవర్గాలు 100 ఓట్ల కన్నా తక్కువతో ఓడిపోయాయి. 1000 ఓట్ల కన్నా తక్కువ ఓడిపోయిన నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఎవ్రీ ఓట్ కౌంట్స్, ఎవ్రీ ఓట్ మ్యాటర్స్. రాజకీయాలు మాకొద్దు, ప్రజాస్వామ్యంలో మేము భాగస్వామ్యం కాదు, మాకెందుకులే తలకినొప్పి అనుకుంటే ఇంకా రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేరు. మీరందరూ మాతో అండగా ఉంటేనే వీ కెన్ చేంజ్ ద కోర్స్ ఆఫ్ అవర్ స్టేట్. అండ్ ఐఎమ్ రియలీ హోపింగ్ దట్ యాజ్ యంగ్స్టర్స్, యాజ్ ఫస్ట్ టైమ్ ఓటర్స్, యూ విల్ ఎక్సర్సైజ్ యువర్ ఫ్రాంచైజీ ఆన్ 10th of this month. ఓటేస్తారా? నేను డల్గొన్నారు, ఇంతవరకు చెప్పినంత మర్చిపోయారేంటి? 10వ తారీఖు నాడు ఓటేస్తారా? వేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని తెలుపుకుంటూ ఇంకా దీనికన్నా ఎక్కువ నేనేం చెప్పను. ఐ వాంట్ ఓపెన్ అప్ ఫర్ ఇంటరాక్షన్. సో మీకు ఎలాంటి ప్రశ్నలున్నా, ఏ ప్రశ్నలో పర్వాలేదు, దయచేసి అది మీరు అడగాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్. Hello sir. నమస్కారం. How are you? అవునమ్మా. Sir, this is Shivani. I came from Palakollu. Sir, Jagan Mohan Reddy garu. నుంచోండి. మా పాలకొల్లు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు. Nimmal Ramanayudu sir, how are you? చెప్పమ్మా. Sir, Jagan Mohan Reddy garu పాదయాత్ర చేస్తున్నప్పుడు నాకు 25 MPs వస్తే నేను సెంట్రల్ గవర్నమెంట్ మెడల్ వంచి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పారు సార్. ఈ రోజుకి 2.5 years అయ్యింది, ఇప్పటి వరకు ఎలాంటి ప్రొసీడింగ్ స్టెప్ లేదు. మేము ఈ స్టేట్స్లో చదువుకుంటూ వేరే స్టేట్స్కి వెళ్ళి జాబ్స్ కోసం ఈ కంపెనీస్కి చేస్తుంటే మాకు చాలా కష్టం అవుతుంది కదా సార్. మాకు ఈ స్టేట్ స్టూడెంట్స్ ఫ్యూచర్ గురించి మీరు ఎలాంటి ఫర్దర్ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు? అన్న మీ మోటార్లతో చాలా కష్టం.
ఇది వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఆంధ్ర రాష్ట్ర విభజన మెజారిటీ పాపులేషన్ కోరుకుంది కాదు. అంటే మెజారిటీ పాపులేషన్ బీయింగ్ ఆంధ్రైట్స్. ఆనాడు ఎందుకు కోరుకోలేదంటే 62 సంవత్సరాలు హైదరాబాద్ మనం అభివృద్ధి చేసుకున్నాం, ఉద్యోగ అవకాశాలు మనం కోల్పోతాం అని బాధతో ఆ రోజు మనం ఒప్పుకోలేదు విభజనకి, వాస్తవం. కానీ రాష్ట్ర విభజన చట్టం పార్లమెంట్లో పెట్టినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు, ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు గారు మధ్యన హోరాహోరీగా చర్చ జరిగే సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి కనీసం 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆనాడు చర్చ జరిగింది. 10 కాదు, కనీసం 5 సంవత్సరాలన్నా మేము ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాడు పాలకులు అక్కడ చెప్పారు, పార్లమెంట్లో చెప్పారు, పార్లమెంట్ సాక్షిగా చెప్తాం జరిగింది. 2014 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యమైంది. ఆనాడు వాళ్ళందరూ ఒకటే చెప్పారు, మాకు భారతదేశంలో అందరూ కొంచెం అందరూ హాయిగా అందరూ ఒక 4 అడుగులు ఎక్కడికి లాస్ట్ లో పరిచయం మీరు కూడా వెనక్కి కంపడదాం కదా. మా అందరికి నమస్కారం. ఒక అవకాశం అని ఇస్తే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేశారు, ఇంకొక అవకాశం ఇస్తే విశాఖపట్నాన్ని అమ్మేసేదానికి ఈరోజు జగన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారని ఈ సభాముఖంగా తెలుస్తున్నారు. నేను పుట్టిన వచ్చే గుర్తు విశాఖపట్నం అంటే ఉక్కు ఫ్యాక్టరీ అంటే విశాఖపట్నం. నేను స్కూల్కి వెళ్ళే టైంలో మమ్మల్ని తీసుకొచ్చాడు ఉక్కు ఫ్యాక్టరీ చూసేవాడు, నాకు ఇప్పుడు కూడా అది బాగా గుర్తు. అలాంటి ఉక్కు ఫ్యాక్టరీని ఈ రోజు ప్రైవేటీకరణ చేస్తానేది చాలా బాధ. అంతేకాకుండా ఇప్పుడు వైకాపాలో 22 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు, 6 రాజ్యసభ ఎంపీలు, 28 మంది. అంటే 28 మంది ఒప్పుకున్నారు ఈ ప్రైవేటీకరణ. వాళ్ళు అడుగుతున్నారు, ఇక్కడ మనం చూస్తే వరల్డ్ క్లాస్ కన్వెన్షన్ సెంటర్ మీరే ఆనాడు నిలదీస్తుంటే ఈ ప్రభుత్వం ఈ అడుగు ముందుకేసేదా అని వాళ్ళు అడుగుతున్నారు. 1998లో ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు కూడా విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన వచ్చింది. కానీ ఆనాడు
పార్లమెంట్ సభ్యుడు ఈ రోజు ఈ కన్వెన్షన్ జరుగుతుంది. ఇట్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్. స్వర్గీయ శ్రీ ఎర్రం నాయుడు గారు సిమిలర్ మోడల్ ఇక్కడ చేస్తామండి. చెప్పా, మీరు మీ కంపెనీలో ఒక సర్వే చేయండి సార్, కనీసం 20% మంది ఆంధ్రులు లేకపోతే మీరు రావద్దు ఆంధ్ర రాష్ట్రానికి నేను చెప్పాను. అట్లా చెప్పే అమరావతికి గన్నవరంకి హెచ్సిఎల్ వచ్చింది. క్యాంపస్ ఫుల్ కెపాసిటీకి వస్తే 25,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, 25,000 పీపుల్. ఇప్పటికీ ఫేజ్ 1 1000 మందికి వచ్చింది. మన దగ్గర ఏం లేదనుకుంటే ఏం ఉండదు, కానీ మనం ముందరికెళ్ళి రాష్ట్రాన్ని మనం సమర్థవంతంగా నడిపించగలుగుతాం. ఎస్, కంపెనీస్కి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, ఇస్తేనే వస్తారు. ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి మనం ఆకర్షించుకుంటేనే ఆంధ్ర రాష్ట్రంలో మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సర్వీసెస్ పెద్ద ఎత్తున వస్తుంది. ఇప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రం వ్యవసాయం పైన ఎక్కువ ఆధారపడిన రాష్ట్రం. వ్యవసాయ రంగం ప్రోత్సహిస్తూ ఇతర రంగాలు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ రంగాల్ని కూడా పెద్ద ఎత్తున మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అండ్ ఐ ట్రూలీ బిలీవ్ దట్ విశాఖపట్నం, and I continue to believe that Visakhapatnam will play a very important role in this growth story. విశాఖపట్నం మంచి అవకాశం. అనేక ఐటీ కంపెనీలు కలిసినప్పుడు వాళ్ళకి ఒకటి చెప్పాడు, ఇఫ్ బెంగళూరు వాస్ టు మ్యారీ గోవా అండ్ హ్యావ్ ఎ చైల్డ్, దట్ ఈస్ విశాఖపట్నం. వీ హ్యావ్ ఆల్ ద ఎకో సిస్టమ్ హియర్. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ సిటీ. టేక్ అ ఛాన్స్ ఆన్ అస్, యూ విల్ నాట్ రిగ్రెట్. అనేక పరిశ్రమలు తీసుకొచ్చారు, కానీ ఒక యువకుడుగా మాజీ ఐటీ శాఖ మంత్రిగా ఆవేదనతో ఈరోజు ఉంది. అనేక పరిశ్రమలు తరలిపోతున్నాయి. అందుకే నేను మిమ్మల్ని కుర్రలందరినీ కోరేది ఒకటే, యూ హ్యావ్ అ గ్రేట్ ఆపర్చునిటీ నౌ టు చేంజ్ ద కోర్స్. 10th అంటే 10వ తారీఖు నాడు జీవీఎంసీ ఎన్నికలు జరుగుతుంది. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలన్నా, విశాఖపట్నాన్ని సమర్థవంతంగా నడిపించాలన్నా అది మేయర్ పైన, మేయర్ కింద ఉన్న టీం పైన ఆధారపడి ఉంటుంది. వీ కెన్ చేంజ్ ఆ డైరెక్షన్. భారతదేశ రాజ్యాంగం సర్పంచులు కానీ ఇటు మేయర్కి చాలా అవకాశాలు ఇచ్చింది, చాలా పవర్స్ ఇచ్చింది. వీ హ్యావ్ దట్ ఆపర్చునిటీ టు చేంజ్ అవర్ కోర్స్. నేను భావించేది ఆంధ్ర రాష్ట్రం దారి తప్పిందని, మళ్ళీ సరైన దారి పెట్టడానికి ఇది ఒక మంచి అవకాశం. ప్రశాంతంగా ఉన్న విశాఖపట్నాన్ని కొంతమంది వచ్చి రౌడీజం, దాదాగిరి అన్ని పెరిగినాయి, మీ అందరూ తెలుసు. సండే వస్తే కంగారు, ఎవరిల్లు పోతుందా, ఎవరు గోడ కొడతారా అని. అదే మనందరం చూస్తాం. అవన్నీ పోవాలంటే వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ ద రైట్ పార్టీ విన్స్ ఎలక్షన్. అండ్ ఐ ట్రూలీ బిలీవ్ దట్ తెలుగుదేశం పార్టీ యాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాండిడేట్స్ పాసిబుల్. మాకు రౌడీ షీటర్లు లేరు, కేసులు లేరు. బీకామ్ దగ్గర నుంచి MBA వరకు చదివిన వాళ్ళే మా పార్టీ కౌన్సిలర్గా ఈరోజు నిలబడుతున్నారు. ఇతర పార్టీతో పోల్చండి కావాలంటే, వాళ్ళందరూ రౌడీ షీటర్లు, 420 కేసులు, మానభంగాల కేసులు ఎన్ని ఉన్నాయి. అలాంటి వాళ్ళు కావాలా? కష్టపడి బాగా చదువుకుని పైకి వచ్చిన వాళ్ళు రేపు మన వార్డ్ని, మన విశాఖపట్నాన్ని సమర్థవంతంగా నడిపేయగలం. ఒక్కసారి ఆలోచించి 10వ తారీఖు నాడు 10th of this month మీరందరూ ఓటేయాల్సిన బాధ్యత ఉంది. మీరందరూ అనుకోవచ్చు ఆ ఒక్క ఓటుతో ఏమవుతుందని. అనేక నియోజకవర్గాలు 100 ఓట్ల కన్నా తక్కువతో ఓడిపోయాయి. 1000 ఓట్ల కన్నా తక్కువ ఓడిపోయిన నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఎవ్రీ ఓట్ కౌంట్స్, ఎవ్రీ ఓట్ మ్యాటర్స్. రాజకీయాలు మాకొద్దు, ప్రజాస్వామ్యంలో మేము భాగస్వామ్యం కాదు, మాకెందుకులే తలకినొప్పి అనుకుంటే ఇంకా రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేరు. మీరందరూ మాతో అండగా ఉంటేనే వీ కెన్ చేంజ్ ద కోర్స్ ఆఫ్ అవర్ స్టేట్. అండ్ ఐమ్ రియలీ హోపింగ్ దట్ యాజ్ యంగ్స్టర్స్, యాజ్ ఫస్ట్ టైం ఓటర్స్, యూ విల్ ఎక్సర్సైజ్ యువర్ ఫ్రాంచైజీ ఆన్ 10th of this month. ఓటేస్తారా? నేను నలుగున్నారు ఇంతవరకు చెప్పినంత మర్చిపోయారేంటి?
10వ తారీఖు నాడు ఓటేస్తారా? వేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని తెలుపుకుంటూ ఇంకా దీనికన్నా ఎక్కువ నేనేం చెప్పను. ఐ వాంట్ ఓపెన్ అప్ ఫర్ ఇంటరాక్షన్. సో మీకు ఎలాంటి ప్రశ్నలు ఉన్నా, ఏ ప్రశ్నలో పర్వాలేదు, దయచేసి అది మీరు అడగాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్. Hello, sir. నమస్కారం. How are you? అవునమ్మా. Sir, this is Shivani. I came from Palakollu. Sir, Jagan Mohan Reddy garu. నుంచోండి. మా పాలకొల్లు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు. Nimmal Ramanayudu sir, how are you? చెప్పమ్మా. సార్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు నాకు 25 ఎంపీస్ వస్తే నేను సెంట్రల్ గవర్నమెంట్ మెడల్ వంచి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పారు సార్. ఈ రోజుకి 2.5 years అయ్యింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రొసీడింగ్ స్టెప్ లేదు. మేము ఈ స్టేట్స్లో చదువుకుంటూ వేరే స్టేట్స్కి వెళ్ళి జాబ్స్ కోసం ఈ కంపెనీస్కి చేస్తుంటే మాకు చాలా కష్టం అవుతుంది కదా సార్. మాకు ఈ స్టేట్ స్టూడెంట్స్ ఫ్యూచర్ గురించి మీరు ఎలాంటి ఫర్దర్ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు? అన్న మీ మోటార్లతో చాలా కష్టం. ఇది వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఆంధ్ర రాష్ట్ర విభజన మెజారిటీ పాపులేషన్ కోరుకుంది కాదు. అంటే మెజారిటీ పాపులేషన్ బీయింగ్ ఆంధ్రైట్స్. ఆనాడు ఎందుకు కోరుకోలేదంటే 62 సంవత్సరాలు హైదరాబాద్ మనం అభివృద్ధి చేసుకున్నాం, ఉద్యోగ అవకాశాలు మనం కోల్పోతాం అని బాధతో ఆ రోజు మనం ఒప్పుకోలేదు విభజనకి, వాస్తవం. కానీ రాష్ట్ర విభజన చట్టం పార్లమెంట్లో పెట్టినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు, ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు గారు మధ్యన హోరాహోరీగా చర్చ జరిగే సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి కనీసం 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆనాడు చర్చ జరిగింది. 10 కాదు, కనీసం 5 సంవత్సరాలన్నా మేము ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాడు పాలకులు అక్కడ చెప్పారు, పార్లమెంట్లో చెప్పారు, పార్లమెంట్ సాక్షిగా చెప్తాం జరిగింది. 2014 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యమైంది. ఆనాడు వాళ్ళందరూ ఒకటే చెప్పారు, మాకు భారతదేశంలో stick to an abide by. Thank you. నమస్కారం సార్. సార్ నమస్తే సార్. చెప్పండి. సార్ ఐఎమ్ కసిపల్లి శ్రీనివాసరావు. ఐ కంప్లీటెడ్ మై ఎంఫార్మసీ MBA. సార్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ APPS సార్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ APPS సార్. APPS సార్ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం APPS వార్షిక క్యాలెండర్ విడుదల చేస్తామనేసి, అది కూడా సంవత్సరం మొదటి నెల జనవరిలోనే అని ప్రకటించారు. ఇప్పటికి 2 సంవత్సరాలు పైన అవుతుంది. అతి లేదు గతి లేదు. అసలు వస్తుందో రాదో తెలియదు. 2.5 lakhs ఉద్యోగాలు ఖాళీలు భర్తీ చేయకుండా మేనమేసలు లెక్కేస్తున్నారు. ఎందుకు సార్ యువతను ఇలాగ మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి మోసం చేసి ఓట్లు వేయించుకుంటారు? చేతకాలం లేనప్పుడు వాళ్ళు హామీలు ఇవ్వకూడదు సార్. ఎప్పుడో మా ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు మా కాన్స్టిట్యున్సీలో జాబ్ మేళర్స్ పెట్టేవారు సార్. ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది సార్.
జాబ్ మేళ కాదు కదా, అసలు ఏ మేళ కూడా లేదు సార్. ఎంతో మంది ఉద్యోగాలు లేక వలసలు వెళ్ళిపోతున్నారు సార్. మా ఊర్లో సాక్షి సార్. మా చుట్టూ కంపెనీలు ఉన్నాయి కానీ ఉద్యోగాలు లేవు సార్. 75% రిజర్వేషన్ అన్నారు, లోకల్ రిజర్వేషన్. ఎక్కడ సార్? అది జీవోళ్ళకే మాత్రం పరిమితం సార్. స్థానికంగా అయితే ఏమీ రూల్ అవ్వట్లేదు సార్. తర్వాత సార్, మొన్న నేను ఫేస్బుక్లో చూశాను సార్. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు విజయసాయి రెడ్డి గారు ఒక 5,000 10,000 అనుకుంటా సార్ ఉద్యోగాలు ఇస్తాను. మరి మా పరిస్థితి ఏంటి సార్? మా గురించి ఎవరు ఆలోచిస్తారు సార్? వాళ్ళకి ఓట్లు వేసిన పాపానికి మమ్మల్ని రోడ్డు మీదకి లాగేస్తారా సార్? మరి మా గురించి కూడా ఆలోచించాలి కదా సార్. మాకెవరు ఇస్తారు సార్ ఉద్యోగాలు? మీ కార్యకర్తలు మీరు ఇచ్చుకుంటే మేమెందుకు సార్ ఇంత ఉన్నతమైన చదువులు చదివి ప్రభుత్వం నోటిఫికేషన్ కోసం కాళ్ళు అరిగిపోయినట్టు తిరగాలి సార్? ఎంత కావాలో ఎలా ఉండాలి సార్? చూడండి సార్, గడ్డాలు ఎలా పెంచాను. ఏంటి ఇంటి దగ్గర తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు అవ్వలేక ఇంటి దగ్గర తల్లిదండ్రులకు భారం అయి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సార్. మీరైనా స్పందించి గవర్నమెంట్ ప్రెజర్ తెప్పించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ ఫర్ ఇంటరాక్టింగ్ సార్. డిఎస్సి విషయంలో జగన్ రెడ్డి గారు హామీ ఇస్తాం, కరెక్ట్, మీరే చెప్తున్నారు. పాదయాత్రలో ఆయన హామీ ఇచ్చారు, ప్రతి సంవత్సరం క్యాలెండర్ ప్రకటిస్తాం, వేకెన్సీలు అన్నీ చెప్తాము, అది భర్తీ చేస్తాం. 2 సంవత్సరాలు ఒక్క డిఎస్సి చేయలా. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిఎస్సి ద్వారా 17,000 మందికి మనం ప్రభుత్వం పరంగా ఉద్యోగాలు కల్పించాం. అది నంబర్ 1. ఇప్పుడు పోరాడాలి 100%. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశారు, మాట తప్ప మడమ తిప్ప అంటారు. మళ్ళీ మాట తప్పే కదా, మడమ తిప్పే కదా. దీనిపైన పోరాడాల్సిన అవసరం, కలిసికట్టుగా మనందరూ ఉద్యమించాల్సిన అవసరం. ఫస్ట్. సెకండ్, 75% రిజర్వేషన్ ఫర్ లోకల్స్. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. 75% రిజర్వేషన్ అనేది మొదలుపెట్టింది జగన్ రెడ్డి. ఇప్పటికీ 4 రాష్ట్రాలు అది ప్రకటించారండి. 4 states have announced 75% రిజర్వేషన్ ఫర్ లోకల్స్. రేపు ఇదే 29, అంటే మిగిలిన అన్ని రాష్ట్రాలకు వెళ్తే మన పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. మనం ఇప్పుడు ఇక్కడ చదువుకుని మనం కర్ణాటకకి వెళ్ళి ఉద్యోగాలు చేస్తాం, లేదంటే హైదరాబాద్కి వెళ్తాం, చెన్నైకి వెళ్తాం, లేదంటే ఎన్సీఆర్కి వెళ్తాం, అక్కడ మనం పనిచేస్తాం. ఇప్పుడు సింపుల్గా అందరూ హర్యానా ప్రకటించింది 75% లోకల్ రిజర్వేషన్స్. కర్ణాటక కూడా పెట్టబోతుంది. ఇంకా అందరితో ప్రకటిస్తే మన భవిష్యత్తు ఏమవుతుందో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. దాని బదులు నేను ఏమన్నానంటే, పెద్ద ఎత్తున పరిశ్రమలు మీరు ప్రోత్సహించండి. సింపుల్గా ప్రశ్న అడుగుతున్నాను. పరిశ్రమ తీసుకొచ్చి, సపోజ్ చిత్తూరు జిల్లాకు నేను తీసుకొచ్చి ఒక సెల్ ఫోన్ తయారు చేసే కంపెనీ, వాడిని కేరళ వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకుంటాడు పని చేసడానికి, ఆంధ్రోళ్ళకి ఇస్తాడు. ఎక్కడైతే మనకు అనుభవం లేదో, అంటే మేనేజర్ ల్యాంక్, ఒక ఉదాహరణకు ఫాక్స్కాన్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ఫాక్స్కాన్ ఇక్కడ మీరు వాడే షామీ సెల్ ఫోన్లు అన్నీ తయారయ్యేది శ్రీ సిటీలో, ఫాక్స్కాన్లో. అక్కడ 14,000 మంది మహిళలు పనిచేస్తారు, ఓన్లీ ఉమెన్ ఆన్ ద షాప్ ఫ్లోర్. 14,000 ఉమెన్ వర్క్. అన్బిలీవబుల్. మేనేజర్ అంటే షిఫ్ట్ మేనేజర్కి స్థాయికి ఎవరు లేరు మన దగ్గర, ఎందుకంటే మనకు అలవాటు లేదు మ్యానుఫ్యాక్చరింగ్. సో తమిళోళ్ళు తీసుకొచ్చి పెట్టారు. కానీ ఎప్పుడైతే 2 సంవత్సరాల తర్వాత మనలో సామర్థ్యం పెరిగిందో వాళ్ళకే ప్రమోషన్ ఇచ్చారు. సో నేనేమంటానంటే, ఎక్కువ పరిశ్రమలు తీసుకురండి ఆంధ్ర రాష్ట్రానికి. 75% అనేది షార్ట్ కట్, సింపుల్ షార్ట్ కట్. పని చేయకుండా ఆగిట్లో కూర్చుని మిమ్మల్ని మబ్బెట్టేదానికి 70% మేము చేస్తాం రిజర్వేషన్, అదిగో వచ్చేస్తే ఉద్యోగాలు చెప్తాం. చాలా తేలిగా మీరన్నారు చెప్పాడు. మనిషి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రాడు, ఇప్పుడు అక్కడనే ఉంటాడు. మీరు ఎక్కడ అడుగుతారా అని. ఇప్పుడు చూడండి, సో ఆ రాష్ట్రాల్లో మన అవకాశాలు కోల్పోతున్నాం, మన రాష్ట్రానికి పరిశ్రమలు రావట్లా. అది చాలా ప్రమాదం. వీఆర్ హెడింగ్ టు అ వెరీ డేంజరస్. ఇదే స్పీడ్లో కానీ ఆంధ్ర రాష్ట్రం వెళ్తే, మార్క్ మై వర్డ్స్, రేపు వడ్డీ కట్టేదానికి డబ్బులు మన దగ్గర ఉండవు. వడ్డీ కట్టేదానికి డబ్బులు ఉండవు. అధికారులు జీతాలు కాదు కదా, పెన్షన్ కాదు కదా, వడ్డీ కట్టేదానికి మన దగ్గర డబ్బులు ఉండవు. అంత స్పీడ్కి వెళ్తున్నాం మనం ఆ డైరెక్షన్. అది చాలా బాధ. కానీ మీరు అన్నట్టు మిగతా డిఎస్ పైన తప్పనిసరిగా మేము పోరాడతాం. యువత విభాగం ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం.
అంటే జగన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు అవకాశం ఇద్దాం అనుకున్నాను నేను కూడా. మళ్ళీ ఏమైనా అడిగితే మాకు 2 సంవత్సరాలు అయింది కదా వచ్చి, 6 నెలలు అయింది కదా వచ్చి అని శాసనమండలిలో నాకే చెప్పారు, లెక్చర్లు వీకారు. అందుకని ఓకే 2 సంవత్సరాలు మీరు ఏం చేస్తారో చేసి చూపించండి, దాని తర్వాత మేము పోరాడతాం. ఇప్పుడు అన్ని విషయాలపైన పోరాడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడే చెల్లి చెప్పినట్టు ప్రత్యేక హోదా మీద పోరాడు, డిఎస్సి మీద పోరాడు, ఇప్పుడు బాధ్యత మన పైన ఉంది. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్తే సార్. ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు సార్. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఐటీ శాఖ మంత్రి అసలు ఎవరు సార్? అసలు ఉన్నారా సార్? అసలు ఆయన రాష్ట్రంలో ఏమైనా పనులు చేస్తున్నారా? ఎక్కడ చేస్తున్నారు? అసలు పరిశ్రమలు అనేవి తీసుకొస్తున్నారా మన రాష్ట్రానికి? మనకి ఏపీలో చెప్పుకోదగ్గ పరిశ్రమలన్నీ ఏమీ లేవు సార్. యాక్చువల్గా ఉన్నది ఒకటి సార్, స్టీల్ ప్లాంట్. ఆ స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేటీకరణ చేద్దాం అనుకుంటున్నారు సార్ ప్రస్తుతం. ఆ కాలంలో 32 మంది స్టీల్ ప్లాంట్ కోసం యుద్ధం చేశారు సార్, పోరాటం చేశారు. మళ్ళా 60 మంది గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా స్థలాన్ని ఇచ్చారు సార్ స్టీల్ ప్లాంట్ కోసం. అలాంటి స్టీల్ ప్లాంట్ని ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తున్నారు. దానివల్ల ఇంచుమించు ఒక 20,000 జాబులు, గవర్నమెంట్ జాబులు అందరూ నష్టపోతారు సార్. దీనివల్ల మాలాంటి విద్యార్థులకు కూడా జాబ్ అవకాశాలు రావు సార్. అసలు ఏం సార్, అసలు ఈ పరిశ్రమలని బయటికి పంపిస్తే మాలాంటి విద్యార్థులు ఎలా సార్ జాబులు తెచ్చుకునేది? బెంగళూరు ఇటువైపు వెళ్ళి చదువుర్తి చేయాలి కదా సార్. ఏంటి సార్ ఈ ప్రభుత్వం అసలు నిద్రపోతుంది సార్. ఐటీ శాఖ మంత్రి ఎవరో మీకే తెలియకపోతే నేనే సమాధానం చెప్పాను. అంటే మంత్రి గారు ఇప్పుడు విశాఖ ఉక్కుకు వచ్చేగల, విశాఖ ఉక్కు అంటే స్టీల్ ప్లాంట్ లాస్ మేకింగ్, అందుకే ప్రైవేటైజ్ చేస్తున్నాం చెప్తున్నారు. ఎస్, విశాఖ ప్లాంట్ ఇస్ లాస్ మేకింగ్. కానీ ఎప్పటి నుంచి? గత 4 సంవత్సరాలు. ఎందుకు లాస్ మేకింగ్ వెళ్ళింది? పెద్ద ఎత్తున కెపాసిటీ ఎడిషన్ జరిగింది. అంటే కొత్త మెషినరీ తీసుకొచ్చి ఇన్ని వేల టన్ నుంచి ఇన్ని వేల టన్నులకి కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ జరిగింది. ఎన్హాన్స్మెంట్ జరిగినప్పుడు మొదటి 2, 3, 4 సంవత్సరాలు ఏంటి 5 సంవత్సరాలు నష్టం జరుగుతుంది. హెవీ ఇండస్ట్రీస్ అది కామన్. 15 సంవత్సరాలు లాభాలుగా నడుస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ 5 సంవత్సరాలు నష్టాలకు వచ్చి నేను ప్రైవేటైజ్ చేస్తానంటే దట్ ఈస్ వెరీ రాంగ్. నంబర్ 2, విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది అసలు నాకు తెలియదు, ఆ ఉద్యమం నాకు తెలియదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తారు. ఇట్లా పోరాడం, ఆనాడు ఇందిరాగాంధీ గారు మెడ వంచి విశాఖపట్నానికి మేము స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చాని పైకి వచ్చిన వాళ్ళు రేపు మన వార్డుని, మన విశాఖపట్నాన్ని సమర్థవంతంగా నడిపేవాళ్ళం. ఒక్కసారి ఆలోచించి 10వ తారీఖు ఆయన మన దగ్గరకు వచ్చిన తర్వాత మీడియాకి లీక్ చేసి ఇట్లా వచ్చారు, ఒప్పందం జరుగుతుందని అంత రహస్యంగా పెట్టాం. శంకుస్థాపన కూడా చేశా, కొండంతా కొట్టించా వాళ్ళ కోసం, కొండంతా కొట్టించా. కొట్టించిన తర్వాత మీరు అంటున్నారు ఎవరో మంత్రి గారని, మంత్రి ఎవరో తెలియదని. అదే మంత్రి అన్ఫార్చునేట్ కౌన్సిల్లో వాళ్ళకి మీరు ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చారు, ఇది కరెక్ట్ కాదని చెప్పారు. నేనే ఓకే, వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ మీరు ఏదైతే కరెక్ట్ అంటున్నారో మీరు ఇవ్వండి, కనీసం ఆపద్దన్న. ఇప్పుడు ఏమైంది? 2 years పని ప్రారంభమైందండి. అదాని డేటా సెంటర్స్ పైన ఒక్క పని ప్రారంభమైందా విశాఖపట్నంలో? ఒక ఇటుకేసారా? ఒక సర్వర్ వచ్చిందా? ఒక వైర్ అన్న వచ్చిందా? లేదు. అదే 2 years ఇఫ్ ఈ కంటిన్యూడ్ 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. అండ్ దీస్ ఆర్ ఆల్ హై ఎండ్ జాబ్స్. మీరు ఇక బెంగళూరుకి వెళ్ళాల్సిన అవసరం లేదు, చెన్నైకి వెళ్ళాల్సిన అవసరం లేదు, హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరం లేని పరిస్థితి వచ్చేది. ఆంధ్రులందరూ విశాఖపట్నం వైపు చూసే పరిస్థితి వచ్చేది. అండ్ దట్ వీ హ్యావ్ మిస్డ్. అండ్ నా భయం ఏంటంటే ఒక్కసారి దారి తప్పితే మళ్ళీ దారి ఎక్కేదానికి చాలా కష్టపడాలి.
అనేక పారిశ్రామికవేత్తలు కలిసి వాళ్ళందరూ ఒకటే అంటున్నారు. నేను ఇప్పుడు ఆంటీ చెప్పు, నేను మాడితే నీకు టీ ఇస్తా కానీ ఆంధ్ర రాష్ట్రానికి రమ్మని మటుకు నాకు చెప్పొద్దురా బాబు అంటున్నారు. సింపుల్ చెప్తున్నారు. వచ్చాం, చేతులు కాల్చుకున్నాం. ఈ సోలార్ వాళ్ళని పంపించేసే, ఫ్రాంక్లిన్ వాళ్ళని పంపించేసి, డేటా సెంటర్ని పంపించేసి, అన్ని పరిశ్రమలు పంపించే, ఇంకా చివరికి మనకు మిగిలింది అయితే పెద్ద సున్నా. ఎంత పెద్ద ఏమంటారో చెప్పండి, పెద్ద సున్నా. అది మన పరిస్థితి. అడగండి, ఎనీ క్వశ్చన్. లేడీస్ కండమ్మా, లేడీస్ ఫస్ట్. నమస్తే సార్. నమస్కారం. హౌ ఆర్ యూ సార్? ఐఎమ్ సమీరా. సమీరా సార్, ఈరోజు రాష్ట్రంలో మహిళలకు అసలు రక్షణ లేకుండా పోతుంది. అత్యాచారాలు అనేవి రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. లైక్ యాసిడ్స్ పోయడం, వాళ్ళంతా విచ్చలవిడిగా తిరుగుతున్నారు బయట. అసలు ఈ మహిళా హోం మంత్రి కానీ పోలీసులు కానీ ఏం చేస్తున్నారో తెలియడం. కేసు అయితే ఫైల్ అవుతుంది కానీ వాళ్ళు ఏ యూజ్ ఉండదండి. మా దిశ చట్టం అని కొత్తగా తెచ్చి పెట్టారు, దానివల్ల ఏ యూజ్ లేదు. అంటే ఇప్పుడు వెళ్ళి మహిళలు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన ఇమీడియట్ యాక్షన్ లేదు. ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అవుతుంది, బట్ చేసిన వాళ్ళంతా బయట బాగానే తిరుగుతున్నారు. సో మహిళలకి అసలు రక్షణ లేనే లేదు. పట్టపగలు తిరగడానికి కూడా భయంగా ఉంది, రాత్రే కాకుండా. బట్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎందుకంటే అంబేద్కర్ గారు చెప్పారు, రాజ్యాంగం ఎంత గొప్పదైనా అమలు చేసే వాళ్ళ చేతుల్లో ఉంటుంది భారతదేశ భవిష్యత్తు అని. చట్టాలు, దిశా చట్టం విచిత్రం ఏంటంటే ద లా డజంట్ ఎగ్జిస్ట్. ద లా డజంట్ ఎగ్జిస్ట్. శాసన మండలిలో మేము ఈ ప్రశ్న అడిగితే సింపుల్గా మమ్మల్ని అడిగింది ఏంటంటే, మీకు ఇష్టం లేదా ఈ చట్టం అన్నారు. మేము టెక్నికలీ ఐపీసీ సవరణలు తీసుకురావాలంటే మన దగ్గర హక్కు ఉండదు. ఇట్ ఈస్ లా అండ్ ఆర్డర్ ఇస్ అ కంకరెంట్ సబ్జెక్ట్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మీకు అక్కడ సంప్రదింపులు చేశారా, వాళ్ళతో మాట్లాడారా అంటే మీకేం తెలియదులే, మేము చేసాం కదా, మాకు తెలుసులే అని చెప్పేసి స్పీడ్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమైంది, చట్టం లేదు, పోలీస్ స్టేషన్లు ఖాళీగా ఉన్నాయి. నిన్న నర్సరాపేటలో ఒక అనుష అమ్మాయిని ఎంత దారుణంగా చంపేశాడంటే అక్కడ ఈ కిల్డర్. 10 గంటలు పోరాడితే కానీ ప్రభుత్వంలో స్పందన వచ్చింది. 10 hours వీ హ్యాడ్ టు ఫైట్. వై షుడ్ దట్ హ్యాపన్? మహిళలకి భద్రత పెరగాలంటే కఠినంగా చట్టాలు ఉండాలి, కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కూడా చాలా ఫర్మ్గా ఉండాలి. దేర్ ఇస్ నో సెకండ్ థాట్స్. At the same time, I am a firm believer that we need to educate our society. Respect to women should start at home. It should be part of our curriculum. నాకు బాధ ఎక్కడంటే మంత్రులు కొంతమంది ఒక పదం వాడుతున్నారు, నీ అమ్మ మొగుడని. దట్ ఈస్ అ వెరీ రాంగ్ వర్డ్ టు యూస్. మహిళలని కించపరిచే విధంగా వాడే పదం అది కరెక్ట్గా. మంత్రులే విచ్చలవిడిగా అట్లా మాట్లాడితే సమాజం ఏమవుతుంది అనేది ఒకసారి మనం ఆలోచించాం. ఐ బిలీవ్ వీ హ్యావ్ టు హ్యావ్ టఫ్ లాస్, వీ హ్యావ్ టు బి వెరీ ఫర్మ్. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక మహిళ జోలికి రావాలంటే వణికేవారు, చాలా కఠినంగా ఉండేవారు. చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉపేక్షించేవారు. ఆనాడు హైదరాబాద్లో యాసిడ్ అటాక్లు కూడా జరిగినప్పుడు, అంటే డ్యూరింగ్ హిస్ ఫస్ట్ అండ్ సెకండ్ టర్మ్, హీ వాజ్ వన్ ఆఫ్ ద ఫర్మస్ట్ చీఫ్ మినిస్టర్స్. హీ వాజ్ వెరీ టఫ్ ఆన్ ఇష్యూస్. అది అవసరం. సమాజంలో కూడా అవగాహన పెంచాల్సిన అవసరం, మన కరికులంలో కూడా మార్పు తీసుకురావాల్సిన అవసరం. అది వస్తేనే మహిళల పట్ల గౌరవం పెరుగుతుంది, మహిళలకు అప్పుడే భద్రత వస్తుందని నేనైతే భావిస్తున్నాను. థ్యాంక్ యూ. Any more questions? Last question. అడగండి, లాస్ట్ క్వశ్చన్ తీసుకుంటారా? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. మై సెల్ఫ్ అర్జున్ సార్. మన జగన్మోహన్ రెడ్డి గారు
కంగారు లేకుండా మాట్లాడేం పర్లేదు. ఏంట్రా అది? టెన్షన్ ఎందుకులే, ఏం పర్లేదు. సారీ సార్, మన చెప్పమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకం అమలు పెట్టారు, నిరుద్యోగి పథకం అని చెప్పి. మన జగన్మోహన్ రెడ్డి గారు అది మొదలుపెట్టిన తర్వాత కూడాను మన ఎంతోమంది డిగ్రీ చదివి చాలామంది ఖాళీగా తిరుగుతున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు జాబ్స్ ఇచ్చారు, కానీ ఎంత పర్సెంట్ ఇచ్చారు? ఓన్లీ 20% మాత్రమే ఇచ్చారు. అది ఎవరికి ఇచ్చారు? ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకే ఇచ్చారు. అది ఏ జాబ్స్? వాలంటీర్లు, సచివాలయంలో, వైన్ షాపులలో ఇచ్చారు. అది ఎవరికి? మళ్ళీ మన ఇతర పార్టీ వాళ్ళకి ఎవరికి కాదు, ఓన్లీ వాళ్ళ పార్టీ వాళ్ళకే. ఎవరైతే ఉంటారో వాళ్ళకి దగ్గరగాను కేవలం వాళ్ళ వరకే జాబ్స్ ఇచ్చారు. అది శాలరీ ఎంత? 5,000, ఓన్లీ 5,000. దీనిపైన మీ స్పందన ఏంటి సార్? ప్రభుత్వము వేకెన్సీలు భర్తీ చేయాలి. దెర్ ఇస్ నో సెకండ్ థాట్. డిఎస్సి విషయంలో ఇప్పటికీ నేను చాలా క్లారిటీగా చెప్పాను. వేకెన్సీలు భర్తీ చేయాలి. భర్తీ చేస్తూ పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు కూడా ప్రోత్సహించాలి. ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడ చూసినా, వరల్డ్ ఓవర్ డెవలప్డ్ ఎకానమీస్ అన్నిట్లో కూడా ప్రైవేట్ రంగం పాత్ర ఎక్కువ ఉంటుంది ప్రభుత్వం కన్నా. మంది డెవలపింగ్ ఎకానమీ వల్ల ప్రభుత్వ పాత్రతో పాటు ప్రైవేట్ సంస్థల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వాలంటీర్ విషయం వచ్చే గల, వాలంటీర్లు కష్టపడుతున్నారు, రోజుకి 10 గంటలు కష్టపడుతున్నారు. ఈయన ఇచ్చేది 5,000. ఏ మూలకు సరిపోతుంది? చాలా మంది వెళ్ళిపోతున్నారు. గ్రామ సచివాలయకి వచ్చే గల అక్కడ ఏదో ఊహించుకున్నారు, అక్కడ కూడా చాలా మంది వెళ్ళిపోదామని రెడీ అయిపోయారు. 2 సంవత్సరాలు బాండ్ ఉంది కనుక ఆ బాండ్ పూర్తి చేసుకుని చాలా మంది వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయారు. అది వర్కౌట్ అవలా. అందుకే డిఎస్సి ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయాలా, పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగం నుంచి మన పరిశ్రమల్ని ప్రోత్సహిస్తేనే మన ఫ్యూచర్ సెక్యూర్గా ఉంటుంది. లేదంటే ఇదే స్పీడ్లో ఈయన వెళ్తే ఇప్పటికీ 1,73,000 కోట్లు, 1,73,000 crores అప్పు చేశాడు ఈయన. ఇదే స్పీడ్లో ఈయన వెళ్తే ఇంకొక 3 లక్షల కోట్లు, 3 నుంచి 4 లక్షల కోట్లు అప్పు చేస్తాడు. అంటే సుమారుగా 5 నుంచి 6 లక్షల కోట్లు మనకి ఇంకా లోన్స్ ఉండబోతుంది. దానిపైన వడ్డీ ఎనీవేర్ బిట్వీన్ 45,000 to 60,000 crores, 45,000 నుంచి 60,000 కోట్ల వడ్డీ కట్టాల సంవత్సరానికి. అందుకనే జీతాలు కట్టలేని పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వస్తుంది. ఒక్క ఎకనామిక్ యాక్టివిటీ జరగట్లేదు, ఒక్క పరిశ్రమ రావట్లేదు. నిరుద్యోగ యువకులకి ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు దొరకలేని పరిస్థితులు ఉన్నాయి. అది బాధాకరం. అండ్ ఆన్ దట్ వీ హ్యావ్ టు ఫైట్, వీ హ్యావ్ టు రిప్రజెంట్ అ స్టేట్. అండ్ మనం కూడా మనంతా మనం ప్రయత్నించి పరిశ్రమలు తీసుకురావాలి ఆంధ్ర రాష్ట్రం. దట్ ఈస్ ద తెలుగుదేశం పార్టీ స్టాండ్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, అందరు కూర్చోండి. అదే గ్రూప్ ఫోటో దిగాలి స్వామి. అందరు మీరు ఎవరు కదలేదు అక్కడనే కూర్చోండి. నేనే వస్తాను, మీరు ఎవరు కదలేదు, నేను అటు వస్తాను.
ఏ, ఫోటో